నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా చిరంజీవి యువత జాతీయ నాయకులు రవి గారికి, అదేవిధంగా నగర అధ్యక్షులు కారంపూడి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు ఆవుజుని శేఖర్ రెడ్డి గారికి, మిగతా చిరంజీవి యువత కార్యకర్తలకి, కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కొడలూరు ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా అతిథి హోటల్ శ్రీను గారికి, అభిరామ్ హోటల్ శ్రీను గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు ఉడతా వెంకట్రావు గారికి, అధికార ప్రతినిధి రఘురామ్ ముదిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 6 అడుగుల బుల్లెట్, ఇది 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్ ని AK-47 లాంటి ఖైదీ నెంబర్ 150 గన్నుతో పేలిస్తే ఎలా ఉంటుందబ్బా? ఈరోజు ఒక మానవతా కోణంలో అభిమానులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వారి శ్రమకి పవన్ కళ్యాణ్ చెమటని శ్రమించి వారికి అండగా నిలబడేటటువంటి మనోధైర్యాన్ని, ఆ రక్తాన్ని కొణిదెల వంశం ఇచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి. ఆ కొణిదెల వంశంలో పుట్టినటువంటి ఆని ముత్యాల్లో కోహినూరు వజ్రం మెగాస్టార్ చిరంజీవి. ఆ కోహినూరు వజ్రానికంటే అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఒక మరింత శక్తివంతమైనటువంటి వజ్రంగా తయారయ్యారు ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో రక్తదానం చేశారు అంటే ప్రత్యక్షంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క దార్శికతకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తల వంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజకీయ అంశాల్లో ఏ అంశంతో ముందుకెళ్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా PCC అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఎవరైతే చెప్తూ ఉన్నారో అదే అంశాన్ని మరింత బలం చేకూరుస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని నిగ్గదీసి అడగడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క యువత తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున, 13 జిల్లాల ప్రజల తరఫున ఈరోజు 6 కోట్ల ఆంధ్రుల తరఫున ఆ రోజు ఎన్టీ రామారావు ఏ విధంగా ఆంధ్రుల కోసం పోరాడారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దూరంతో మరొకసారి ఎన్టీ రామారావుని తలపించే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాటం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలకి మేము పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై చిరంజీవి, జై చిరంజీవి.